వెల్కమ్ టు ఏవిన్ క్లినిక్. కీళ్ల వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నారా? జాయింట్ల మధ్య వాపు లేదా నొప్పి ఉంటోందా? పాదాల వాపుతో పాటు నొప్పితో నడవలేకపోతున్నారా? గౌటీ ఆర్థరైటిస్ సమస్యలకు హోమియోలో వైద్య విధానాలపై హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆర్థరైటిస్ రావడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఆర్థరైటిస్ అంటే మనకి ఇప్పుడు ఈ కీళ్ళల్లో అరుగుదల కావచ్చు, తర్వాత గుజ్జు అరిగిపోవడం కావచ్చు, దానిలో డిహైడ్రేషన్ ఎక్కువగా అవ్వటం వల్ల కావచ్చు, ఇన్ఫ్లమేషన్ టు ద పర్టికులర్ జాయింట్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అయితే ఎందువల్ల ఆ ఆర్థరైటిస్ అనేది వస్తుంది అంటే ఒకటి ఏజ్ రిలేటెడ్, అంటే కొన్ని రకాలైన ఆర్థరైటిస్లు మనకి ఏజ్తో సంబంధం లేకుండా కూడా వస్తాయి. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఆర్థరైటిస్ ఎలా అంటే ఏజ్ రిలేటెడ్ అని చెప్పొచ్చు. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే ఆ జాయింట్స్లలో ఆ కీళ్ళల్లో పట్టుత్వం అనేది తగ్గిపోవటం, అందులో ఉన్న గుజ్జు మృదులాస్థి కార్టిలేజ్ అనేది కొంతవరకు డిఫార్మిటీకి గురి అవ్వటం, అట్ ద సేమ్ టైం వాటి మధ్య ఉన్న స్పేస్ అనేది తగ్గిపోవటం, కొంచెం అంటే ఫ్రెజైల్ అయిపోవటం, బాగా డెలికేట్ అయిపోవటం వల్ల ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనకి ఆర్థరైటిస్ వస్తుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఒబేసిటీ, అంటే అధికంగా బరువు ఉన్న వాళ్ళలో చాలామందిలో మనం ఈ సమస్యని గమనించడం జరుగుతుంది. అంటే వాళ్ళ ఏజ్కి మించిన బరువు ఉండటం, వాళ్ళ హైట్కి మించిన బరువు ఉన్న కేసెస్లో కూడా చాలా వరకు మనం ఇలాంటి ఆర్థరైటిస్ కండిషన్స్ చూస్తూ ఉంటాం. రిపీటెడ్గా మెడికేషన్స్ వాడటం, పెయిన్ కిల్లర్స్ కానీ, నొప్పి మాత్రలు కానీ, అన్నెసెసరీ మెడికేషన్స్ లైక్ యాంటీబయాటిక్స్ కానీ, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా లోపల ఉన్న బోన్స్ మీద, స్కిన్ టిష్యూస్ అట్ ద సేమ్ టైం బోన్స్ మీద కూడా మనకి ప్రాబ్లం అనేది రావటం, దానివల్ల ఫ్రెజైల్ అయిపోయి కూడా తొందరగా అరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా జర్నీ చేస్తున్న వాళ్ళలో, సరిగా కూర్చునే పొజిషన్ సరిగా లేని వాళ్ళలో, ఎక్కువగా నిలబడి వృత్తి చేస్తున్న వాళ్ళలో, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళలో, తర్వాత పెథలాజికల్గా తీసుకుంటే కనుక ఈ కాల్షియం తక్కువగా ఉన్న కండిషన్స్లో కానీ, విటమిన్ డి తక్కువగా ఉన్న కండిషన్స్లో, విటమిన్ B12 మిథాల్కోబాలమిన్ తక్కువగా ఉన్న సిచ్యువేషన్స్లో కూడా రక్త ప్రసరణ టు ద పర్టికులర్ జాయింట్, ఏదైనా జాయింట్కి రక్త ప్రసరణ సరిగా లేని పక్షంలో కూడా మనకి ఇలాంటి ఆర్థరైటిస్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది కాకుండా మెంటల్ స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, అట్ ద సేమ్ టైం ఆల్కహాలిజం, స్మోకింగ్. సో ఏ రకంగా ఆల్కహాలిజం, స్మోకింగ్ ఆర్థరైటిస్కి గురి చేస్తుందంటే ఎప్పుడైతే ఆల్కహాలిజం అనేది ఎక్కువగా ఉంటుందో, స్మోకింగ్ ఎక్కువగా ఉంటుందో, అలాంటి సిచ్యువేషన్స్లో బోన్స్కి అందాల్సినంత కాల్షియం అబ్జార్ప్షన్స్ కావచ్చు, విటమిన్ డి కావచ్చు, ఐరన్ సప్లిమెంట్ ద బోన్ అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఆర్థరైటిస్ తొందరగా వస్తుంది. కాబట్టి ఏజ్తో సంబంధం లేకుండా కూడా మనకి ఆల్కహాలిజం, స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ సమస్యను గమనిస్తాం. కాల్ తీసుకుందాం అండి. వెంకటేష్ గారు, వెంకటేష్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. 5 సంవత్సరాలు మేడం. కీళ్ళవాతం 5 సంవత్సరాలుగా ఉంది. ఇంటికి ముందు బళ్ళారి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకున్నాము, తగ్గిపోయినట్టు బంద్ చేశాను. కొంచెం గట్టిగా మాట్లాడండి. సారీ, ఈ మధ్యనే కీళ్ళవాతం నుంచి కింద పడలేదు, మనకి బ్రేక్ అయిపోయి ఆపరేషన్ చేశారు. ఆ నొప్పులు ఎక్కువగా ఉంది మేడం. ఆ విధంగా తగ్గడానికి ఏ విధంగా ఎందుకు వస్తున్నాయి? 22 సంవత్సరాల క్రితం 10% ఆపరేషన్ చేయించారు. ఓకే, అంటే నీ రీప్లేస్మెంట్ అయింది అంటున్నారా? 3 సంవత్సరాలు ట్రీట్మెంట్ తగ్గించి బంద్ చేశాను. ఇలా ఎక్కువైపోయి లేకుండా. సో ఒకటి, మీ వాయిస్ అంత క్లియర్గా లేదు, ఏదో పెయిన్ వస్తుంది, 3 years నుంచి వస్తుంది జాయింట్స్లలో అది ఇది అంటున్నారు. పెయిన్ తగ్గడానికి కూడా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. మీ యొక్క కాన్స్టిట్యూషన్ బేస్ మీద మీ యొక్క ఆర్థరైటిస్, ఒకవేళ అది ఆర్థరైటిస్ అయితే అది ఏ రకమైనటువంటి ఆర్థరైటిస్ అనేది నిర్ధారించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాం. సో మీరు ఒకవేళ, మీ వాయిస్ క్లియర్ లేదు కాబట్టి చెప్తున్నాను, ఒకవేళ మీరు ఆల్రెడీ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా పెయిన్ అనేది ఉంటే కూడా హోమియోపతి పనిచేస్తుంది. లేదు పెయిన్ మాత్రం తగ్గట్లేదు, పెయిన్ కిల్లర్స్ వేస్తేనే పెయిన్ తగ్గుతుంది, లేకపోతే మళ్ళీ రికరెన్సీ వస్తుంది, వాపు తగ్గట్లేదు, నడక ఇబ్బందిగా ఉంది, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నా కూడా, సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా హోమియోపతి వాడుకుంటే మీకు చాలా వరకు నయమవుతుంది. అట్ ద సేమ్ టైం డైట్ కూడా మెయింటైన్ చేయాలండి. ఎలాంటి పెయిన్స్ ఉన్నా కూడా కొంచెం తీసుకునే ఆహారంలో కూడా నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. లైక్ పులుపు అనేది చాలా వరకు అవాయిడ్ చేయాలి. టమాటా కానీ, చింతపండు కానీ, ఇట్లా మామిడి కాయ కానీ, అలా పుల్లగా ఉన్న ఏ వస్తువు, గోంగూర కానీ ఏదైనా తగ్గించాలి. వంకాయ కానీ, దుంపకూరలకి సంబంధించింది తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. నాన్ వెజిటేరియన్లో తీసుకుంటే రెడ్ మీట్, మటన్ అనేది చాలా వరకు తగ్గించాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా పాల ఉత్పత్తులు, ఉడకబెట్టిన గుడ్డు, నువ్వులు, బెల్లం, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్కి కొంత పట్టుత్వం అయితే వస్తుంది.
అట్ ద సేమ్ టైం సూర్యరశ్మిలో కూడా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది విటమిన్ డి కోసం. ఇవన్నీ జాగ్రత్తలు పాటించినా కూడా తగ్గట్లేదంటే ఒకసారి హోమియో కేర్ ఇంటర్నేషనల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మరి కాల్ తీసుకుందాం అండి. సుధారాణి గారు, మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ అర్చన గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. చెప్పండి అమ్మా. మేడం నా పేరు సుధారాణి. చెప్పండి. నాకు ఎందుకో కాళ్ళు చేతులు ఎక్కువగా వాపు వస్తున్నాయి మేడం. అంతకు 3 months పైన అవుతుంది. పెయిన్ వస్తూ ఉంటాయి వేళ్ళు ఎక్కువ, చేతి వేళ్ళు. కానీ ఈ మధ్య కూడా కొంచెం వాపు వస్తూ ఉన్నాయి, చేతులు వేలు కూడా వాపు వస్తాయి. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ వాడినా కూడా ఏం యూజ్ లేదు మేడం. ఓకే అమ్మా, మరి 3 months నుంచి అంటున్నారు కదా, మరి ఏమైనా టెస్ట్లు డాక్టర్స్ ఏమైనా సజెస్ట్ చేసిండ్రా? మెడిసిన్ ఇచ్చినారు అంతే మేడం, నాకేం ఇవ్వలేదు ఇంకా. ఓకే ఫైన్. అది 3 months నుంచి అంటున్నారు, అయినా వాపులు ఉన్నాయి, చిన్న కీళ్ళల్లో నొప్పులు ఉన్నాయి, వాపులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఒకసారి ఆర్య ఫ్యాక్టర్ చేయించుకోండి అమ్మా. ఆర్య ఫ్యాక్టర్ ఏమైనా పాజిటివ్లో ఉండుండొచ్చు, అంటే మైల్డ్గా ఉన్న కేసెస్లో కూడా మనకి ఇట్లా వాపులు రావటము, తర్వాత పెయిన్ అనేది ఉండడం జరుగుతుంది. 3 months నుంచే సిమ్టమ్స్ అంటున్నారు కాబట్టి ఆర్య ఫ్యాక్టర్ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఒకసారి అయితే ఆర్య ఫ్యాక్టర్ చేయించుకుంటే దానిలో మనం కంక్లూడ్ అవ్వచ్చు, అంటే సీరో నెగిటివ్ రొమటైడ్ ఆర్థరైటిసా లేకపోతే నార్మల్గా పాజిటివ్ రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది. ఎందుకంటే చిన్న కీళ్ళల్లో పెయిన్స్ వస్తున్నాయి, వాపులు వస్తున్నాయి, నడక ఇబ్బందిగా ఉంటుంది. ఒక కీళ్ళ నుంచి మల్టిపుల్ కీళ్ళు, అంటే ఒక కీళ్ళ నుంచి 2, 3, 4 ఇట్లా జాయింట్స్ అనేది పెరగటం, పెయిన్ అనేది బాగా విపరీతంగా ఉండటం, మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండటం, కొంచెం కదిలిన తర్వాత స్టిఫ్నెస్ తగ్గటం, ఇవన్నీ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉండే లక్షణాలు. కాబట్టి ఒకసారి ఆర్య ఫ్యాక్టర్ అయితే చేయించుకోండి. ఒకవేళ నెగిటివ్ ఉన్నా కూడా దాన్ని మనం సీరో నెగిటివ్ రొమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. సో దానికి తగ్గట్టుగా మీకు హోమియోపతి వాడుకుంటే పెయిన్ కిల్లర్స్, స్టిరాయిడ్స్ లాంటి పెద్ద పెద్ద మెడికేషన్స్ అవసరం లేకుండా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. మరి కాల్ తీసుకుందాం అండి. హలో హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. యా డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. మేడం ఇట్లా సడన్ గా లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ఇట్లా ఫోల్డ్ సరిగ్గా కావట్లేదు మేడం. ఓకే, ఒక 1 month అవుతుంది మేడం, అంతే. లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ మేడం ఇట్లా పెయిన్ ఉంటుందా? పెయిన్ ఉంటుంది మేడం. పెయిన్ ఓన్లీ మిడిల్ వేలు ఉంటుంది కదా, మధ్యన వేలుకి ఎక్కువ, చిన్న వేలు మిగతా వేలకు తక్కువ, మధ్యన వేలు మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది మేడం. ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఆర్థరైటిస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం, ఎవరికి లేదు. మీ వయసు ఎంత? వయసు మేడం 38 మేడం. ఓకే, స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ ఉండిందా? ఏం లేదు, స్మోకింగ్, ఆల్కహాల్, నాన్ వెజ్ కూడా ఏం తీసుకోను మేడం, శాకాహారం. ఓకే, 1 month నుంచి ఆ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంది చేతి వేళ్ళకి. అంటే మామూలుగా ఉండే మేడం, నేను అంత పట్టించుకోలేదు. 1 month నుంచి కొంచెం స్వెల్లింగ్ ఉండేది కొంచెం. ఈ మధ్యన ఇట్లా ఫోల్డింగ్ చేయడానికి కూడా సరిగ్గా రావట్లేదు మేడం. ఓకే అండి, ఇంతకుముందు కాలర్ చెప్పినట్టుగానే మీది కూడా రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా ఉంది. ఒకసారి అయితే ఆర్య ఫ్యాక్టర్ చేయించుకోండి. బట్ ఆర్య ఫ్యాక్టర్ చేయించుకున్నా కూడా మీరు కొన్ని రోజులు కాల్షియం అండ్ విటమిన్ డి సప్లిమెంట్స్ అనేది వాడండి. ఈవెన్ మనకి హోమియోపతిలో కూడా కాల్షియం ప్రోడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదితో పాటుగా మీకు చెప్పే డైట్, ఇంతకుముందు కాలర్తో ఏవైతే చెప్పానో ఆ డైట్ కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నెయిల్ డిఫార్మిటీ కానీ లేకపోతే ఈ జాయింట్స్, అంటే ఫింగర్ జాయింట్స్ స్టిఫ్నెస్ ఉండటము, వంచితే వంగకపోవటము, ఒక ఫింగర్ నుంచి ఇంకో ఫింగర్కి రావటం కూడా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ కొంచెం వాపులాగా ఉండి చిన్న చిన్న గడ్డల్లాగా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది, హెర్బడైన్ నాడ్యూల్స్ అంటాం. సో అదేంటంటే ఆర్య ఫ్యాక్టర్ ఎంత లెవెల్లో ఉంది, అంటే ఉండాల్సిన దానికన్నా ఎంత బార్డర్ కన్నా ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ అనేది ఉంటుంది. ఒకసారి గో ఫర్ ద ఆర్య ఫ్యాక్టర్ టెస్ట్ అండి. ఒకవేళ అది పాజిటివ్ ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ పెడతాము. లేదు అంటే అది ఒకవేళ నెగిటివ్ ఉంది అంటే కనుక ఈ డిఫార్మిటీ, అదే ఫింగర్ డిఫార్మిటీ ఏదైతే ఉందో అది తగ్గేటట్టుగా ఎక్స్టర్నల్ మదర్ టింక్చర్స్ అవి కూడా హోమియోపతిలో అవైలబుల్లో ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అయితే ఇద్దాం. కాకపోతే మీరు జస్ట్ గో ఫర్ ద ఆర్య ఫ్యాక్టర్ టెస్ట్ అండి, దాని ప్రకారంగా ఏం చేయాలనేది చూద్దాం. మరి కాల్ తీసుకుందాం అండి. స్వర్ణ గారు, స్వర్ణ గారు. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, చెప్పండి స్వర్ణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబుకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే, సో యాంకిల్ స్వెల్ అయింది, దాంతో కొంచెం పెయిన్ అంటున్నాడు. ఓకే అమ్మా. సో దాని గురించి కనుక్కుందామనండి. ఓకే, ఎంత ఉంది యూరిక్ యాసిడ్, ఎంత ఉంది? 7.2. ఓకే ఫైన్. ఎప్పటి నుంచి ఉందమ్మా? ఇది మొన్న బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారండి. యాక్చువల్లీ
బ్యాడ్మింటన్ ఆడుతుంటే ఒక రోజు పడ్డాడు. ఓకే. ఫైన్. యాంకిల్ ట్విస్ట్ అయింది. అప్పటి నుంచి నొప్పి అన్నాడు. ఓకే. అది ఆ నొప్పి తగ్గింది కానీ కొంచెం వాపు ఉంటే డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ అది చేస్తే యూరిక్ యాసిడ్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్నారు. అవునమ్మా. అంటే దానికంటే యా 7.2 అంటే కొంచెం ఎక్కువగానే ఉంది. నార్మల్గా ఏంటంటే 5.5 మధ్యలో ఉండాలి, అంటే ఆ లోపల ఉండాలి యూరిక్ యాసిడ్ అనేది. దానికంటే ఎంత ఎక్కువగా ఉందనే దాన్ని బట్టి మనం సివియారిటీ అనేది చెప్తాం. సో 7.2 ఉంది కాబట్టి ఇట్స్ మైల్డ్ కేస్ ఆఫ్ గౌటీ ఆర్థరైటిస్ అమ్మ. అందుకనే యాంకిల్ దగ్గర కావచ్చు, కాలి బొట్టన వేలు దగ్గర నుంచి చిన్న ఫింగర్స్ ఏవైతే టోస్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కొంచెం నడిచేటప్పుడు వాపు అనేది అలానే పర్సిస్టెంట్గా ఉండటం, తర్వాత దానికదే తగ్గిపోవడం జరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ పెరగకుండా ఉండాలి ఫర్దర్గా అంటే ఫస్ట్ చేయాల్సింది నాన్ వెజిటేరియన్ అనేది తగ్గించాలి. ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ డైట్, అంటే నార్మల్ ప్రోటీన్ బాడీకి ఎంత అవసరం పడుతుందో అంతకంటే కొంచెం మోతాదులో తక్కువ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మోతాదులో ప్రోటీన్ అంటే ఈ మొలకెత్తిన విత్తనాలు కానీ, మటన్ కానీ, తర్వాత ఏమన్నా సాఫ్ట్ డ్రింక్స్ కానీ, ఇలా బయట తీసుకునే ఆహారం కానీ ఇవన్నీ చాలా వరకు అవాయిడ్ చేయాలి. పీస్ అంటే మన పల్లీలు కావచ్చు, తర్వాత రాజ్మా కావచ్చు, ఇలా ఏవైతే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో ఆ ఫుడ్ అనేది చాలా వరకు తగ్గించాలి. ఒకవేళ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే అది కూడా తగ్గించాలి. ఈవెన్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా చాలా వరకు తగ్గిస్తే మనకి ఆ యూరిక్ యాసిడ్ లెవెల్ దానికదే కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ అతను ఒకవేళ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినడం వల్ల గౌటీ పెరిగితే కనుక, అంటే యూరిక్ యాసిడ్ పెరిగితే కనుక. లేదు ఫ్యామిలీలో ఏమైనా జెనెటిక్గా ఉంది, ఏమైనా జీన్స్ ప్రకారంగా అది రన్ అవుతుంది అంటే మాత్రం మెడికేషన్ అనేది వాడాలి. వాడితే కనుక మీకు ఆటోమేటిక్గా అది అంటే వితిన్ 5 కానీ 4.5 మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయండి. మరి కాల్ తీసుకుందాం అండి. రాజాబాబు గారు, హలో. నమస్కారం మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో. అలా గుర్రం ముద్దలు అయ్యాయి మేడం, అది పోవట్లేదు అసలే. గుర్రం ముద్దలా? అవును మేడం. కొంచెం ఇంగ్లీష్లో చెప్తారా? మేడం ఇక్కడ మా పాదం దగ్గర, ఇక్కడ జాయింట్ కదా మేడం, మన కింది పాదం దగ్గర గుర్రం ముద్దలని అంటారు మేడం. వాటిని అండ్ నొప్పి నుండి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం, నడవలేకపోతున్నాం. అంటే వాపు ఉంది అంటున్నారా? వాపు కూడా ఉంది మేడం. అంటే కాలి బొట్టన వేలు దగ్గర వాపు ఉంది అంటున్నారు? అవును మేడం. ఫైన్ ఫైన్. అంటే ఎప్పటి నుంచి ఉంది అది? చీకే అంటే కాలు గుర్రమూతలు అంటే ఏమో, కానీ కాలు దగ్గర వాపు ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి యూరిక్ యాసిడ్ అయితే చెక్ చేసుకోండి. ఒకవేళ కాలి బొట్టన వేలు దగ్గర కానీ, కాలి పాదం అంటే అరిపాదం దగ్గర ఏదైనా వాపు ఉంది, నడవడానికి ఇబ్బంది ఉంది, పెయిన్ అనేది విపరీతంగా ఉందంటే మోస్ట్లీ గౌటీ ఆర్థరైటిస్ అయి ఉండొచ్చు. ఒకసారి యూరిక్ యాసిడ్ అయితే చెక్ చేయండి. మరి కాల్ తీసుకుందాం అండి. హలో. హలో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. మేడం నేను 3 days బ్యాక్ ఈ సెంటర్కి వచ్చినాను మేడం, ఆర్పి రోడ్డు హైదరాబాద్ లో. ఈ మోకాళ్ళ నొప్పి గురించి మాట్లాడిన మందులు ఇచ్చిండ్రు మేడం నాకు. ఓకే. కానీ సంవత్సరం పడుతుందని అన్నారు మేడం. ఓకే. ప్రాబ్లం అంత లాంగ్ ఉంటుందా మేడం? ఉంటుందండి. అంటే హోమియోపతి ఎలా ఉంటుందంటే ఇందులో మనకి పెయిన్ కిల్లర్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ ఏమీ ఉండవు. మీ యొక్క డిసీజ్ యొక్క సివియారిటీని బట్టి, మీ యొక్క శరీర తత్వాన్ని బట్టి మందులు వేయడం జరుగుతుంది. అండ్ ఫ్యామిలీలో హిస్టరీ కానీ మీ పాత మెడికల్ హిస్టరీ పూర్తిగా తీసుకొని ఒక డాక్టర్ ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మందులు ఇస్తారు. కాబట్టి హోమియోపతి క్రానిక్ కేసెస్లో గ్రాడ్యువల్గా తగ్గుతుంది, కానీ పూర్తిగా తగ్గుతుందండి. ఇప్పుడైతే మీకు డాక్టర్ సజెస్ట్ చేస్తారో ఆ పీరియడ్ అయితే వాడండి. వాడిన తర్వాత మ్యాక్సిమం మీకు మళ్ళీ మందులు అవసరం అయితే పడదండి హోమియోపతి వాడిన తర్వాత. ఓకే, సో ఏ ఏజ్ గ్రూప్లో ఏ రకమైన ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఇప్పుడు ఓఏ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే మనకి ఏజ్ రిలేటెడ్ అంటూ ఉంటాం. అంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్ కాబట్టి ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే 45+ కానీ 40+ తర్వాత మనకి ఏంటంటే అందులో ఉండే మృదులాస్థి ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో అది రఫ్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి అది రాపిడికి గురయ్యి అందులో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి ఆర్థరైటిస్ వస్తుంది. సో ఇదేంటంటే ఎక్కువగా 40-45+ తర్వాత వచ్చే ఆర్థరైటిస్ ఆస్టియో ఆర్థరైటిస్. ఇందులో పెద్ద కీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అది మనకి వయసుతో నిమిత్తం లేకుండా వచ్చే ఆర్థరైటిస్ ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అయినటువంటి రొమటైడ్ ఆర్థరైటిస్. ఇదేంటంటే ఈవెన్ పిల్లల్లో కూడా చాలా మందిలో ఈవెన్ 10 years 15 years ఉన్న పిల్లల్లో కూడా మనం ఈ సమస్యని గమనిస్తూ ఉంటాము. యంగ్ స్టేజ్లో ఎస్పెషల్లీ మన టీనేజ్ దాటిన తర్వాత
అడల్ట్హుడ్కి మధ్యలో అంటే ఈ 20s to 30s ఇన్ బిట్వీన్ మధ్యలో కూడా ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉంటూ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వల్ల చిన్న చిన్న కీళ్ళతో పాటుగా పెద్ద కీళ్ళ ఎఫెక్ట్ అయ్యి మల్టిపుల్ జాయింట్ ఎఫెక్ట్ అనేది మనకి వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఆర్థరైటిస్. అది గౌటీ ఆర్థరైటిస్ కూడా అంతే. మ్యాక్సిమం ఇదేంటంటే మెటబాలిక్ ఆర్థరైటిస్ కాబట్టి ఈ యూరిక్ యాసిడ్ లెవెల్ అనేది బ్లడ్ లోపల బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే ఆర్థరైటిస్. ఇదేంటంటే బేసిక్గా 25 అంటే 35 మధ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయండి. మరో కాల్ తీసుకుందాం అండి. ధర్మేందర్ గారు. హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేము మన యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకున్నాను మేడం. ఓకే నాకు 6.9 వచ్చింది మేడం రిపోర్ట్లో. ఓకే అండి. అయితే నాకు భుజాల దగ్గర జైంట్ పెయిన్స్ విపరీతంగా నొప్పులు ఉన్నాయి మేడం. జైంట్ పెయిన్స్ భుజాల దగ్గర, మోచేతుల దగ్గర, అరచేతి కీళ్ళ మధ్యలో. ఓకే అవును మేడం. చెయ్యి పైకి లేస్తే నొప్పి విపరీతంగా లేస్తుంది మేడం, నొప్పి లేస్తుంది. ఓకే అండి. చెయ్యి కూడా ఎందుకు కూడా రావట్లేదు. హెడేక్ కానీ గిడ్డినెస్ కానీ ఏమైనా ఉందా మేడం? తల తిప్పినట్టుగా అనిపించటం, తల నొప్పి రావటం ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు మేడం. ఓకే. మెడ దగ్గర నొప్పి? అలాంటిది ఏం లేదు కానీ ఈ బాటమ్స్ కూడా ఓపెన్ గా రావట్లేదు మేడం. నాకు ఫింగర్స్ తోటి ఓకే బాటమ్స్ ఓపెన్ గా రావడం లేదు, రెండు బట్టి రాయి రావడం లేదు, నొప్పి బాగుంటుంది. ఓకే. షోల్డర్ మొత్తం ఫింగర్స్ కూడా కొద్దిగా వాపెక్కినట్టు అవుతుంది మేడం ఫింగర్స్. ఓకే. మరి ఏమైనా రక్త పరీక్షలు చేయించుకున్నారా? చేస్తేనే యూరిక్ యాసిడ్ వచ్చింది మేడం. అది 6.9 వచ్చింది మేడం టెస్ట్ లో. ఓకే ఫైన్. 6.9 ఉన్నంత మాత్రాన ఈ పెయిన్స్ అన్నీ రావాలని ఏం లేదు. ఎక్కువగా అదేంటంటే కాళ్ళ దగ్గర ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. దాని తర్వాత యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ అది మోకాలు, తొడ భాగం దగ్గర, హిప్ జాయింట్, షోల్డర్స్, తర్వాత చేతి ఫింగర్స్ మధ్య కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడంటే మన యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగినప్పుడు, అంటే ఈ గౌటీ ఏదైతే పెరుగుతుందో బ్లడ్ లోపల, అది అప్పుడు మాత్రమే మనకి ఈ సమస్య అనేది సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్స్కి వస్తూ ఉంటుంది. కాకపోతే యూరిక్ యాసిడ్ 6.9 ఉంది, మరీ ఎక్కువేం కాదు, 5.5, 6 లోపల ఉండొచ్చు. సో మీరు అది కొంచెం ఫస్ట్ మెడికేషన్ వాడే కంటే ముందు నేను ఇంతకుముందు కాలర్తో ఏవైతే యూరిక్ యాసిడ్ పెరగకుండా చూసుకునే ఆహారం చెప్పానో అవి ఫాలో అవ్వండి. మళ్ళీ 1 month తర్వాత ఒకసారి మళ్ళీ యూరిక్ యాసిడ్ రిపీట్ చేయండి. అప్పటికీ కూడా అంతే ఉంది అంటే మాత్రం మీరు హోమియోపతి వాడుకోండి. సో ఇంకొకటి ఏంటంటే మీకు షోల్డర్స్ దగ్గర పెయిన్ వస్తుంది, బాటిల్ పట్టాలి, బాటిల్ క్యాప్ తీయాలన్నా కూడా ఇబ్బంది అంటున్నారు. అది టోటల్గా పెథలాజికల్గా తీసుకుంటే మనకి రుమటైడ్ ఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నా కూడా కొన్నిసార్లు అలా ఉంటుంది. సర్వైకల్ స్పాండిలోసిస్లో కూడా, అంటే మనకి మెడ దగ్గర ఉండే డిస్క్లలో ఏమైనా అరిగిపోయినా, వాపు ఏమైనా వచ్చినా కూడా మనకి డైరెక్ట్గా ఇంపాక్ట్ అనేది షోల్డర్, అట్ ద సేమ్ టైం చేతి పాదం, ఈ పామ్ దగ్గర మాత్రం మనకి తిమ్మిల్లాగా అనిపించడం, ఏదైనా పట్టుకోవాలన్నా, హోల్డ్ చేయాలన్న ఇబ్బంది, ఊరికనే చేతిలో ఉన్నవన్నీ కింద పడిపోతూ ఉండటం, ఏదైనా బాటిల్ ఓపెన్ చేయాలనే ఇబ్బందిగా అనిపించడం. ఈవెన్ సర్వైకల్ మైలోపతి, అంటే డిస్క్లు ఎక్కువగా ప్రాబ్లం అయినప్పుడు మైలోపతి కింద కన్వర్ట్ అవుతుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా ఉంటాయి. సో అది క్లియర్గా ఏంటి అనేది మీరు ఒకసారి బ్రాంచ్కి వస్తే చెప్పడం జరుగుతుంది. ఈలోపు నేను చెప్పిన డైట్ చేసి 1 month అయితే టెస్ట్ చేయించండి. మరో కాల్ తీసుకుందాం అండి. నరసింహారావు గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాకు 40 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి. ఓకే. అయితే అరికళ్ళు బాగా మంటలు వస్తాయండి. షుగర్ ఏమో నార్మల్ గా ఉంటుందండి చెక్. ఓకే. అదేనండి ప్రాబ్లం. HbA1c 3 months యావరేజ్ షుగర్ చెక్ చేసుకుంటుంటారా ఫ్రీక్వెంట్గా? 3 నెలలకు 6 నెలలకు ఒకసారి? వారానికి వీక్లీ 1 టైం చెక్ చేపిస్తాడండి. ఎంత ఉంటుంది షుగర్? 180, 190 అట్లా ఉంటుందండి. 200. బ్లడ్ టెస్ట్తోనా లేకపోతే నార్మల్ ఇంట్లో గ్లూకోమీటర్తోనా? లేదండి, బ్లడ్ టెస్టేనండి. ఓకే ఫైన్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉందన్నారు షుగర్? నాకు 40 years నుంచి ఉందండి. 40 years నుంచి ఉంది. అవునండి. ఓకే ఫైన్. అంటే డయాబెటిక్ 180, 200 తిన్న తర్వాత అంటే అది కంట్రోల్లో ఉన్నట్టే. కాకపోతే 3 months యావరేజ్ షుగర్ ఉంటుందండి. HbA1c, గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్ అని చెప్పేసి ఆ టెస్ట్ ఒకసారి చేయించుకోండి. అది నార్మల్గా 6 to 6.5 మధ్యలో ఉంటే అది కంట్రోల్లో ఉన్నట్టు షుగరు. లేదు దానికంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత సివియర్లో ఉన్నట్టు లెక్క. సో ఒకసారి అయితే HbA1c టెస్ట్ అనేది రిపీట్ చేయించండి. ఈ రక్త పరీక్ష అంటే మనకి ఫాస్టింగ్ తినకముందు తిన్న తర్వాత కాకుండా ఇది 3 నెలల యావరేజ్ షుగర్ కూడా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఒకసారి లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ కూడా బాడీలో ఎంత ఉందనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
హైపర్ లిపిడిమియా కండిషన్స్లో కూడా కాళ్ళు మంటలు రావటం, నంబనెస్ ఉండటం, స్పర్శ కోల్పోయినట్టుగా, చీమలు పొడిచినట్టుగా, తిమ్మిల్లాగా అనిపించడం జరుగుతుంది. సో మ్యాక్సిమం 40 ఇయర్స్ నుంచి ఉంది అంటున్న డయాబెటీస్ కాబట్టి అది అంటే హయ్యర్ మెడికేషన్ ఉన్నా కూడా కొంతమందిలో కంట్రోల్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా డయాబెటిక్ కాంప్లికేషన్ అయినటువంటి డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాల బలహీనత వల్ల కూడా మనకి కాళ్ళలో మంటలు, అరిపాదాల మంటలు కానీ, నొప్పి కానీ, నంబనెస్, తిమ్మిలులాగా అనిపించడం, కాళ్ళు బరువుగా అనిపించడం జరుగుతుంది. అంటే సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా జరగదు. సో ఫస్ట్ చేయాల్సింది మీరు HbA1c రిపోర్ట్ అండ్ లిపిడ్ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకోండి. అవి నార్మలైజ్ ఉంటే కనుక ఒకవేళ హెవీగా వెయిట్ ఉన్నారంటే అది కూడా బరువు కంట్రోల్ పెట్టుకోండి. డైట్ కొంచెం ఎక్కువసార్లు తినడం, ఏదైతే డయాబెటిక్ డైట్ ఉంటుందో అది ఫాలో అవ్వండి. మరి కాల్ తీసుకుందాం అండి. పద్మలత గారు, హలో. హలో, నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, నాకు పాదం పైన కీలు దగ్గర వాపు వచ్చిందండి ఫస్ట్ టైము. అడుగు పడలేదు, తర్వాత గోల్డ్ కూడా నొప్పులండి. ఓకే, అది బ్లడ్ టెస్ట్ చేస్తే ESR అని చెప్పేసి అది 175 ఉందండి. ఓకే, ప్రాబ్లం అదండి. సో 175 ఉంది, 175 ESR ఉంది అంటే ఇట్స్ అన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. 52 అండి. అసలు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి అన్నమాట. ఓకే, అదే అండి నా ప్రాబ్లం. ఫైన్ అమ్మా. సో ESR ఎక్కువగా ఉంది అంటే అది ఇన్ఫెక్షియస్ కండిషన్లో మాత్రం ఎక్కువగా ఉంటుంది. సో దాంతో పాటుగా మీకు జాయింట్లలో పెయిన్ వస్తుంది, విపరీతమైన నొప్పి ఉంది కాబట్టి దాన్ని ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేకపోతే ఇన్ఫెక్షియస్ ఆర్థరైటిస్ అంటాం. సో మీ కేసులో చేయాల్సింది ఏంటంటే ESR లెవెల్స్ని కంట్రోల్ చేసేటట్టుగా మన మెడిసిన్స్ వాడుకుంటే కనుక ఆటోమేటిక్గా మీకు అది ఆర్థరైటిస్ అంటే పెయిన్ కావచ్చు, వాపులు కావచ్చు, ఏదైతే డిస్కంఫర్ట్ ఉందో బికాస్ ఆఫ్ హై రేంజ్ ఆఫ్ ESR అంటే ESR లెవెల్ పెరగడం వల్ల ఏదైతే డిస్కంఫర్ట్ ఉందో అది కూడా తగ్గిపోతుంది. మీరు ఒకసారి దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ESR రిపీటెడ్గా అంత ఎక్కువగా ఉండడం వల్ల కూడా చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుందమ్మా. అంటే సింగిల్ ఆర్థరైటిస్ అంటే ఒక కీళ్ళ కాకుండా పెద్ద కీళ్ళ నుంచి చిన్న కీళ్ళు ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ కూడా ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఆర్థరైటిస్ కాబట్టి ఎప్పుడు ఫీవర్ వచ్చినట్టుగా అనిపించడం, ఎప్పుడు అలసటగా అనిపించడం, దేని మీద పని చేయడానికి ఇబ్బందిగా అంటే ఇష్టం లేకుండా ఉండటం, విపరీతంగా నొప్పులు రావడం అనేది గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్లో కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ మంచి వైద్యం అందుబాటులో తెచ్చింది. ఒకసారి దగ్గరలో బ్రాంచ్ ఉంటే కనుక వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మరి కాల్ తీసుకుందాం అండి. పద్మ గారు, హలో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, నాకు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి అమ్మా. ఈ శీలమండల దగ్గర వాపు వస్తుంది, ప్లస్ పాదాలు నడవడానికి రావట్లేదు మేడం. ఓకే, బరువు ఏమైనా ఉంటారా మేడం? బరువు ఎక్కువ ఏమైనా ఉంటారా అమ్మా? నాది 73. ఓకే, హైట్ ఎంత ఉంటారు? 5.3. ఫైన్. అంటే ఇప్పుడు మీకు మడమ దగ్గర చీలమండ దగ్గర నొప్పి వస్తుంది అంటున్నారు. అంటే అక్కడ ఏమన్నా బోన్ కూడా వస్తుంది. అక్కడ బోన్ ఉంటుందమ్మా, క్యాల్కేనియం బోన్ అని ఒక చిన్న బోన్ ఉంటుంది. అది కొన్ని కండిషన్స్లో అంటే ఎక్కువసేపు నిలబడి పనిచేసిన, అలవాటు లేని పని చేసిన, బరువు ఎక్కువగా ఉన్నా కానీ, ఈ కాల్షియం విటమిన్ డి తక్కువగా ఉన్నా, బోన్స్ చాలా ఫ్రెజైల్గా ఉన్నా, ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా ఏమైనా దెబ్బలు తగిలినా, ఫ్రీక్వెంట్గా ఈ బైకులు కిక్కిచ్చిన, ఇలాంటి కండిషన్స్లో ఎక్కువగా బరువులు చేసే పని చేసినా కూడా ఆ బోన్ అనేది కొంచెం పెరగడం అనేది జరుగుతుంది. ఆ బొక్క ఉండాల్సిన దగ్గర కాకుండా ఇంకొంచెం డైమెన్షన్ అనేది పెరుగుతుంది. దాన్నే మనం క్యాల్కేనియల్ స్పర్ అంటాం. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే విపరీతంగా ఆ హీల్ పాయింట్లో అంటే చీల మండలిలో మనకి పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిలబడడానికి, కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటుంటుంది. కాబట్టి ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అది ఏదైతే ఎక్స్ట్రా బోనీ గ్రోత్ ఉందో అది తగ్గిస్తే కనుక మీకు ఆటోమేటిక్గా పెయిన్ తగ్గుతుంది. అలాంటి బోన్ ఎక్స్ట్రా గ్రోత్ కూడా మనకి హోమియోపతి వాడుకుంటే తగ్గిపోతుందమ్మా. ఎందుకంటే అది పుట్టుకతో రాదు, మధ్యలో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ వాపు కానీ ఆ ఎక్స్ట్రా బోనీ గ్రోత్ ఆస్టియోఫైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా నార్మలైజ్ అవుతాయి. సో అది అయ్యే వరకు మీకు ఆ పెయిన్ అనేది అలానే ఉంటుంది. వీలైతే కనుక ఒకసారి ఎక్స్రే ఆఫ్ ఫుట్ తీయించండి. ఏ కాలంలో అయితే మీకు నొప్పి వస్తుందో ఆ రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఫుట్ ఒకసారి తీస్తే ఎంత బోనీ గ్రోత్ ఉందనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో చేయొచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి మెథడాలజీని పాటిస్తారంటారు అకార్డింగ్ టు ది ట్రీట్మెంట్? మేము పాటించేది కాన్స్టిట్యూషనల్ జీనోమ్ బెస్ట్ ఫార్ములా బేస్ మీద మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క వ్యాధి పూర్తిగా హిస్టరీ అనేది ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని ఒక వ్యాధి అనేది ఏ వ్యాధి ఉంది అనేది అవగాహనలోకి తెచ్చుకున్న తర్వాతనే మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది.
అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇచ్చిన మెడిసిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ డోస్ వేస్తాం కాబట్టి ఆ డోస్కి పేషెంట్ ఎంత బాగా రియాక్ట్ అవుతున్నాడు అనే దాన్ని బట్టి కూడా ఫర్దర్ ఫాలోఅప్స్ అనేది ఉంటుంది. సో ఇచ్చేది ఎలాంటి కండిషన్లో అయినా, ఎంత గ్రేడేషన్లో ఉన్నా కూడా ఇప్పుడు మేము ఇచ్చే కాన్స్టిట్యూషన్ జీనోమ్ ఫార్ములా బేస్ మీద తగ్గిన కేసెస్ చాలానే ఉన్నాయని చెప్పొచ్చు ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్, వెదర్ ఇట్ మైట్ బి అన్ ఆస్టియో ఆర్థరైటిస్, ఆ రుమటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు, గౌటీ కావచ్చు, స్పైనల్ ఆర్థరైటిస్ అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ, మైలోపతి కానీ, సయాటికా కానీ, లంబార్ స్పాండిలోసిస్ కానీ, ఎనీ డిస్క్ సమస్య, ఇది కూడా ఒక రకమైన స్పైనల్ ఆర్థరైటిస్ కాబట్టి ఎలాంటి స్టేజ్లో ఉన్నా మేము ఇచ్చే ఈ ఫార్ములా బేస్ మీద మెడికేషన్స్ వల్ల చాలా వరకు ఫస్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం డాక్టర్ ఏవైతే జాగ్రత్తలు పాటించాలని చెప్తారో డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఆఫ్టర్ పోస్ట్ మెడికేషన్ ఏదైతే చెప్తారో అవన్నీ పేషెంట్ కరెక్ట్గా ఫాలో అవుతే కనుక డైటరీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, రెగ్యులర్ డైట్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కావచ్చు, వీటితో పాటుగా మెడికేషన్ అనేది ప్రాపర్గా వాడుకుంటే మేము చెప్పిన పీరియడ్లో చాలా వరకు నయం అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, రికరెన్సెస్ లేకుండా పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళంటే ఎందువల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చింది అనే పాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఆర్థరైటిస్ కండిషన్స్లో. సో వన్స్ ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్, పాజిటివ్ ఫ్యాక్టర్ అర్థమైన తర్వాత దానికి చాలా వరకు దూరంగా ఉండాలి. సో ఇది అదొకటి పాజిటివ్ ఫ్యాక్టర్కి దూరంగా ఉండటం. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చేయటం, అంటే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes వాకింగ్ మస్ట్ బి దాట్. అంటే ఎంత సివియారిటీ ఉంది వాళ్ళ కంప్లైంట్స్ని బట్టి కూడా ఉంటుంది. ఎలాంటి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలనే దాన్ని బట్టి ఉంటుంది. అన్ని రకాలైన ఎక్సర్సైజెస్ అన్ని రకాలైన ఆర్థరైటిస్కి పనిచేయవు కాబట్టి ఒకవేళ లంబార్ స్పాండిలోసిస్ ఉంటే బ్యాక్కి సంబంధించి ఎలాంటి స్ట్రెచ్ ఎక్సర్సైజెస్ చేయాలి, మెడ దగ్గర ప్రాబ్లం ఉంటే నెక్ పెయిన్కి సంబంధించి ఎలాంటివి చేయాలి, మోకాళ్ళకి సంబంధించి ఎలాంటివి చేయాలనేది చెప్పడం జరుగుతుంది. ఇది కాకుండా డైటరీ హ్యాబిట్స్ అనేది చాలా వరకు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా పులుపు పదార్థాలు కానీ, దుంప కూరలకు సంబంధించింది కానీ చాలా వరకు అవాయిడ్ చేయాలి. హై ప్రోటీన్ డైట్ అనేది అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆల్కహాలిజం కానీ, స్మోకింగ్ కానీ దూరంగా ఉండాలి. డీహైడ్రేషన్ కాకుండా బాడీ అనేది కానీ, బోన్స్ కానీ, జాయింట్స్ కానీ వాటర్ అనేది కంపల్సరీగా 3 to 4 liters ఎవ్రీడే తీసుకోవాలి. సో అది తీసుకుంటున్నారా లేదా అనేది చూడాలి. స్ట్రెస్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇవన్నీ చేస్తూ అప్పటికీ ప్రాబ్లం అలానే ఉందంటే కనుక న్యాచురల్ మెడికేషన్ అయినటువంటి హోమియోపతి మెడికేషన్స్ వాడుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గుతుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఆర్థరైటిస్ సమస్యకు మంచి పరిష్కార మార్గాలు చెప్పినందుకు. ఇది వాళ్ళ ఏబిఎన్ క్లినిక్. కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.